విజయోత్సవ సంబరాలు, అలాగే ఆర్తనాదాలు, ఆలాపనలు ఇవి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరిగాయి. బట్ జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. రైతుల పేరుతో ఉద్యమం జరిగింది. ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిందా, పోయిందా? పటేళ్ల ఉద్యమం జరిగింది, గుజ్జర్ల ఉద్యమం జరిగింది, మరాఠాల ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు అధికారాలు మారినయ్యి, మరనయ్యి రెండూ ఉన్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు ఈ ఉద్యమం మధ్యలో కన్నయ్య కుమార్ ఉద్యమం నడిచింది, ఇప్పుడు ఇది నడుస్తుంది. ఉద్యమాలు అనేటటువంటిది నేరుగా ప్రజల్ని కన్విన్స్ చేయలేని వాళ్ళు చేసే కన్ఫ్యూజన్ టాక్టిక్స్. నేను ఈ పని చేస్తాను అని ప్రజల్ని ఒప్పించి గెలవటం ఒక ఎత్తు. ఎదుటి వాళ్ళు దుర్మార్గులు లేదా ఎదుటి వాళ్ళ మీద పోరాడాను కాబట్టి నాకు ఓటేయంటాం రెండవ ఎత్తు. ఈ రెండవ ఎత్తే ప్రస్తుతం జరిగేటటువంటి తతంగం. అంత మించేం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగే అది. అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డుపెట్టి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడు. రైతుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పంజాబ్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారం పోబోతోంది అన్నటువంటి సందర్భంలో యువత ఉద్యమాన్ని అడ్డుపెట్టుకున్నారు. అది ఒక శక్తి అట్లాగే ఉండదు. ఇదివరకు కమ్యూనిస్టులు అట్లాగే ఇలాంటి హింసాకాండతో కూడినటువంటి ఉద్యమాలు చేసి కేరళలోనూ, బెంగాల్లోనూ, త్రిపురలోనూ అలా కొన్ని చోట్ల అధికారాలు, కొన్ని చోట్ల ఎంపీలో ఎమ్మెల్యేగా గెలవడమో చేసేవాళ్ళు. కానీ వాళ్ళు శాసించగలిగిన లేదా వాళ్ళు ప్రజల జీవితాల్ని నిర్దేశించగలిగినటువంటి మార్పు ఏమైనా చేసి చూపించారా? ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం సాధించి చూపించింది? ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి? అక్కడ ఏమైనా మార్పు చేయగలిగిందా? చేయగలిగి ఉంటే ప్రజలే ఘనంగా ఓటేసేవాళ్ళు కదా. సొంత నియోజకవర్గాల్లో కేజ్రీవాల్ ఓడిస్తారా? పంజాబ్లో ఏం మార్పు చేశారు? డ్రగ్స్ అందరినీ తీసేస్తామన్నారు. ఇప్పుడు అదే డ్రగ్స్ విషయంలోనే అదే ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఇవేంటంటే తాత్కాలిక భావోద్వేగాలు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో, కాలేజీలో నువ్వు కనుక మాట్లాడకపోతే, నువ్వు ఆవేశపడకపోతే నీలో సీము నెత్తురు లేదని రెచ్చగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా రెచ్చిపోయినటువంటి వాడు ఆ తర్వాతన ఏ కేసులు, అరెస్టులు, జైళ్ళు, ఆ పైన వాడి ఉద్యోగం లేక వాడి బతుకంత జీవితకాలం అయితే ఆ సంఘాల చుట్టూ తిరగాలి, లేకపోతే విడిచ్చే దాని మీద బతకాలి. అదే అలాంటి భావోద్వేగాలకి లొంగనటువంటి తరం చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఉపాధి పొంది ఉన్నత స్థితికి వెళ్ళడం, లేదా పరిశ్రమలు పెట్టి ముందుకు రావడం, ఇట్లా జరుగుతుంటుంది. ఈ రెండిట్లో ఏది సక్సెస్ అయింది ఇన్నేళ్లలో, ఈ 77 ఏళ్లలో? అలాగా కష్టపడే తరం సక్సెస్ అయింది, ఆవేశపడే తరం పక్కకి వెళ్ళిపోయింది, ఇంక్లూడింగ్ నక్సలైట్లతో సహా. తాత్కాలికమైనటువంటి ఈ భావోద్వేగ విజయం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రహ్లాద్ జోషి వచ్చాడు. ఏమవుతుంది అందులో? ఏబీవీపీ అతను పోతే ఆర్ఎస్ఎస్ వాడే వచ్చాడు స్వయంగా. ఏమవుతుంది? ఆ విద్యా వ్యవస్థ మార్పు అది చేస్తూనే పోతారు. ఆపాలన్నటువంటి ప్రయత్నం ఇటుంటే, నడపాలన్న ప్రయత్నం వాళ్ళకే ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటిది ఇట్లాంటి ఇంకా ఎన్ని చేస్తారు అనేటటువంటిది ఇక్కడ చూడాల్సి ఉంది.